హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను సిఎస్ఎస్‌లోని డిస్‌ప్లే ప్రాపర్టీ నన్‌కి, విజిబిలిటీ హిడెన్‌కి డిఫరెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఒక 2 డివ్స్‌ని తీసుకొని చూద్దాం. సో, ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో నేను 2 డివిజన్స్‌ని తీసుకుంటున్నా. సో, ఈ డివిజన్‌కి క్లాసు డిఎన్ అని ఇస్తున్నా, డిస్‌ప్లే నన్. అండ్ దిస్ ఈజ్ div1 అని రాస్తున్నా. దానిలో టెక్స్ట్. అండ్ నెక్స్ట్ దానికేమో నెక్స్ట్ అనే క్లాస్ ఇస్తున్నా. నెక్స్ట్ డివిజన్ దిస్ ఈజ్ సెకండ్ div. దిస్ ఈజ్ సెకండ్ div అని ఇస్తున్నా. సో, ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్‌కి డిస్‌ప్లే ప్రాపర్టీ నన్ ఇస్తామో దాని మీనింగ్ ఏంటి అనంటే, సపోజ్ ఇక్కడ నేను ఈ divకి డిస్‌ప్లే ప్రాపర్టీ సిఎస్ఎస్‌లో నన్ ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటి? అసల ఆ ఎలిమెంట్ మన హెచ్‌టీఎంఎల్‌లో లేకపోతే ఎలా అయితే వర్క్ అవుతుందో అలా. అంటే ఇప్పుడు నేను ఆ divని డిలీట్ చేశాను. అప్పుడు ఎలా అయితే ఉంటుందో డిస్‌ప్లే నన్ ఇచ్చినా అలానే ఉంటుంది. సో, ఇప్పుడు మనం దాన్ని ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఇక్కడ నేను ఫస్ట్ డివిజన్ 2 డివిజన్స్‌కి సమ్ విడ్త్, హైట్ ఇస్తున్నా. విడ్త్ 500 పిక్సెల్స్ ఇస్తున్నా. హైట్ 200 ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి డిఎన్ అనేది ఉంది కదా! దానికేమో సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. ఇంకొకటి నెక్స్ట్ అనే ఉంది కదా! దానికి ఇంకొక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఎప్పుడైతే నేను ఫస్ట్ డివిజన్ ఏదైతే ఉందో దానికి డిస్‌ప్లే ప్రాపర్టీ నన్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసే ముందు జస్ట్ దాని యొక్క అవుట్‌పుట్‌ని ఇనీషియల్‌గా ఎలా ఉందో చూపిస్తున్నా. సో, ఇక్కడ మనకి ఫస్ట్ డివిజన్ తర్వాత సెకండ్ డివిజన్ ఉంది. ఎప్పుడైతే నేను ఫస్ట్ డివిజన్‌కి డిస్‌ప్లే నన్ ఇస్తానో అప్పుడు మనకు అవుట్‌పుట్ ఎలా మారుతుందో చూద్దాం. అప్పుడు మనకేమైంది? ఆ డివ్ లేకపోతే ఈ డివిజన్ ఉండబట్టే కదా! దాని తర్వాత సెకండ్ డివిజన్ వచ్చింది. కానీ దాన్ని డిస్‌ప్లే నన్ చేయబట్టే చేసామంటే దాని మీనింగ్ ఏమైందంటే ఇది లేకపోతే ఏ విధంగా వర్క్ అవుతుందో, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తే ఎలా అయితే వర్క్ అవుతుందో, అదే విధంగా దీని యొక్క డిస్‌ప్లే ప్రాపర్టీ నన్ పెట్టినా అదే విధంగా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు నేను మళ్ళీ తీసేస్తున్నా డిస్‌ప్లే నన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కామెంట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఎలా అయితే వర్క్ అవుతుందో దాని యొక్క డిస్‌ప్లే ప్రాపర్టీ నన్ పెట్టినా అలానే వర్క్ అవుతుంది. సో, డిస్‌ప్లే నన్ అంటే ఏంటి అనంటే ఆ ఎలిమెంట్ మన డాక్యుమెంట్‌లో లేకపోతే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది. కానీ విజిబిలిటీ హిడెన్ ఏదైతే ఉందో అదేంటి అనంటే, అక్కడ ఎలిమెంట్ ఉంటుంది. కానీ మనకి కనిపించదు. దానికి అలొకేట్ చేసిన ప్లేస్ అంటే అలానే ఉంటుంది. ఇప్పుడు మనకేమైంది? ఈ ప్లేస్‌లో ఉన్నది మనకి కనిపించట్లేదు అంతే. దానికి అలొకేట్ చేసిన ప్లేస్ అలానే ఉంది. నెక్స్ట్ డివ్ ఎప్పుడొచ్చింది? దాని తర్వాత దాని యొక్క విడ్త్, హైట్ మనం హైట్ మెన్షన్ చేసాం కాబట్టి దాని యొక్క హైట్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ అనేది వచ్చిందనమాట. సో, విజిబిలిటీ హిడెన్ అని ఇవ్వడం ద్వారా ఆ ఎలిమెంట్‌కి అలొకేట్ చేసిన పొజిషన్ అలానే ఉంటుంది. దాని ప్లేస్‌లో ఏ ఎలిమెంటు ఆక్యుపై అవ్వదు. కానీ డిస్‌ప్లే నన్ పెడితే ఏమవుతుందంటే, ఆ ఎలిమెంట్‌కి అలొకేట్ చేసిన పొజిషన్ ఏమీ ఉండదు. ఆ ఎలిమెంట్ తర్వాత ఆర్డర్‌లో ఏదైతే వస్తుందో ఆ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ ప్లేస్‌లో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఆక్యుపై చేసేస్తుందనమాట. సో, మనం డిస్‌ప్లే నన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అనంటే, సపోజ్ నేనిక్కడ ఒక బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే నాకొక ఎలిమెంట్ కనిపించాలి. సో, దీని తర్వాత ఉన్న ఎలిమెంట్‌కి నేను డిస్‌ప్లే ప్రాపర్టీ నన్ ఇస్తున్నా ఇనీషియల్‌గా. అండ్ నేను ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ మీద ఆ బటన్ మీద క్లిక్ చేస్తానో, అప్పుడు మాత్రమే నాకా ఫస్ట్ డివ్ కనిపించాలి అనంటే, అప్పుడు నేను ఏం చేయొచ్చనంటే, ఈ బటన్ ఏదైతే ఉందో బటన్ హావర్ చేసినప్పుడు చూద్దాము. సో, ఆ బటన్‌ని హావర్ చేసినప్పుడు దాని తర్వాత ఉండే డివ్వే కదా మనకి ఫస్ట్ డివ్వు. సో, నేను అందుకే సిబ్లింగ్ సెలెక్టర్. ఇమ్మీడియేట్ సిబ్లింగ్ అనమాట. సో, దాంట్లో ఇమ్మీడియేట్ సిబ్లింగ్ విత్ క్లాస్ డిఎన్. అప్పుడు దానికి డిస్‌ప్లే బ్లాక్ అని ఇస్తున్నాం. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఇనీషియల్‌గా ఆ ఫస్ట్ డివిజన్ అనేది కనిపించదు.
ఎప్పుడైతే మనం ఆ బటన్ మీద హోవర్ చేస్తామో, అప్పుడు మనకేమవుతుంది ఫస్ట్ డివిజన్ కనిపిస్తుంది. ఎందుకు? దాని మీద హోవర్ అయినప్పుడు మాత్రమే అది మనం కనిపించేలా మనం ఇక్కడ రాసామనమాట స్టైలింగు. బటన్‌ని హోవర్ చేసినప్పుడు దాని తర్వాత ఉండే ఎలిమెంటు ఒకవేళ దాని తర్వాత ఉండే ఎలిమెంట్‌కి డీఎన్ అనే క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం చూపించమని ఇస్తున్నామనమాట. సో, ఇప్పుడు హోవర్ చేసినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. తర్వాత అది కనిపించట్లేదు. అదే ఇప్పుడు నేను ఇదే విజిబిలిటీని యూజ్ చేసి చేద్దాం. విజిబిలిటీ ఇక్కడేమో హిడెన్ అని ఇస్తున్నా. ఇక్కడ హోవర్ చేసినప్పుడేమో విజిబిలిటీ విజిబుల్ అని ఇస్తున్నాం. సో, ఇప్పుడేమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి దీనికి ఫస్ట్ డివిజన్‌కి ఆక్యుపై చేసిన ప్లేస్ అలానే ఉంది. దాని తర్వాత సెకండ్ డివిజన్ వచ్చింది. నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో అప్పుడు మనకి ఆ ప్లేస్‌లో వచ్చి ఆ ఎలిమెంట్ కనిపిస్తుందనమాట. సో, ఇది డిఫరెన్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.